యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కాంపస్ జూనియర్ కాలేజ్ శరత్ గర్మిలా గారు. చాలామందికి 10th తర్వాత ఇంటర్ అంటే ఎంపీసీ బైపీసీ మాత్రం అనుకుంటూ ఉంటారు. బట్ సిఈసి ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఎలాంటి మంచి కెరీర్స్ అనేవి ముందు మన కోసం ఉన్నాయి, ఎంత హై పేయింగ్ శాలరీస్ ఇందులో కూడా దొరుకుతాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం శరత్ గారిని అడిగి. నమస్కారం శరత్ గారు. నమస్తే. ప్రీవియస్ ఎపిసోడ్లో 10th తర్వాత ఇలాంటి గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పిల్లలకి ఎలాంటి స్కిల్ సెట్స్ ఉంటాయి అనేది క్యారెక్టరైజ్ వైజ్ మీరు చెప్పడం జరిగింది. అయితే ఎంపీసీ బైపీసీ గురించి జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు. ఒక డికేడ్ పాటు చాలా మందికి ఇది రుద్దేశారనమాట. బట్ సిఈసిలో ఉన్న ఇంపార్టెన్స్ అనేది మర్చిపోయారు చాలా మంది. అసలు సిఈసిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి కాస్త చెప్తారా? సిఈసితో పాటు ఎంపీసీ కూడా యాడ్ చేస్తా. అంటే 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవచ్చు. కొంతమంది మ్యాథ్స్ తీసుకోకపోతే ఇంకా ప్రపంచం ఆగిపోతుందని ఆలోచించారు. నేను సిఈసీఏ చేశాను, సో ఆ విషయాలు రావు. అది కూడా యాడ్ చేస్తాను. ఈ మధ్య కాలంలో కొంచెం చేంజ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు అట్లీస్ట్ హ్యుమానిటీస్, కామర్సు. కాకపోతే ఎక్కువగా వీళ్ళు అనుకుంటారు ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్స్లో ఎక్స్టెండ్ చేసుకుంటే బెటరు, ఇంటర్మీడియట్ ట్రెడిషనల్ రోల్లో వెళ్తే దట్ ఈస్ ఆల్ అంటే అది ఇట్స్ నాట్ ఎ రైట్ ఇన్ఫర్మేషన్. సిలబస్లు అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్. సో బేసిక్ సిఈసి ఎంఈసి ఆప్షన్ సిఈసి నుంచి మొదలెడతాయి, ఎందుకంటే దాని గురించి అసలు ఎవరికి తెలియదు కాబట్టి. సిఈసిలో బేసిక్గా కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్. కామర్స్లో మళ్ళీ అకౌంట్స్ ఉంటుంది, బిజినెస్ స్టడీస్ ఉంటుంది. సిబిఎస్ఈలో దాన్ని బిజినెస్ స్టడీస్ అంటారు, మన బోర్డులో ఏమో దాన్ని కామర్స్ అంటారు. యాజ్ ఎ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, దాన్ని డైసెక్ట్ చేస్తే కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, వీటిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 4 బ్రాడ్ కేటగిరీ ఆప్షన్స్ అండి. చాలా ఉన్నాయి, నేను కొంచెం కేటగరైజ్ చేసి తక్కువ చెప్తున్నాను. ఒకటి మేనేజ్మెంట్ వైపు వెళ్ళొచ్చు, ఇంకోటి లా వైపు వెళ్ళొచ్చు, మూడోది ఇటు పబ్లిక్ పాలసీ అండ్ అదర్స్ వైపు వెళ్ళొచ్చు, ఎకనామిక్స్ వైపు ఆబ్వియస్లీ కూడా వెళ్ళొచ్చు. ఇవి కాకుండా అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ సైడ్ వెళ్ళొచ్చు. 5 బ్రాడ్ కేటగిరీస్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ దాని నుంచి మొదలెడదాం, మేనేజ్మెంట్. ఇప్పుడు సగం మందికి ఇంజనీరింగ్లో టాప్ కాలేజ్ అంటే ఐఐటి అని చెప్పేస్తారు, మెడికల్ అంటే ఎయిమ్స్. మరి మేనేజ్మెంట్లో టాప్ కాలేజ్ ఏంది? డిగ్రీ తర్వాత తెలుసు కానీ +2 తర్వాత సగం మందికి ఐడియా లేదు. +2 తర్వాత టాప్ కాలేజీలు ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. చాలామంది ఐఐటీజీలు కూడా ఐఐఎమ్స్కి వస్తారు. ప్రస్తుతానికి 5 ఐఐఎమ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఐపీ మ్యాట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. వీళ్ళకి దానికి ఎంట్రన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత చెప్తా. కానీ ఈ ఐఐఎం ఇండోర్, రోహ్తక్, రాంచీ, బోధ్గయా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 5 ఐఐఎమ్స్ ఇంటిగ్రేటెడ్. 3 ఐఎం బెంగళూరు లేదు, ఇంకా మిగతా ఐఎమ్స్ ఇంకా యాడ్ అవ్వలేదు, ఫ్యూచర్లో యాడ్ అవుతాయేమో. టూ ఎర్లీ టు కామెంట్. కానీ ప్రస్తుతానికి వస్తే ఫస్ట్ ఐఎం ఇండోర్ స్టార్ట్ చేసింది, తర్వాత రాంచీ, రోహ్తక్, ఈ మధ్యన బోధ్గయా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యాడ్ అయ్యాయి. అఫ్కోర్స్ వీళ్ళు టెస్టులు కొంచెం స్లైట్లీ తేడా. ఒకళ్ళు ఐపీ మ్యాట్ ఇండోరు, రాంచీ ఒకటి తీసుకుంటారు, రోహ్తక్ వాళ్ళు ఇంకో ఐపీ మ్యాట్ కండక్ట్ చేస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్, బోధ్గయా కలిపి జిప్ మ్యాట్ అని కండక్ట్ చేస్తున్నారు. టెస్ట్ ప్యాటర్న్ సిమిలర్లేండి. బేసిక్లీ ఇందులో కాంట్స్, వర్బల్, లాజికల్ అవి ఉంటాయి. అవి స్టూడెంట్స్ తీసుకున్న వాళ్ళు అవి ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. కానీ దాంట్లో ఎంఈసీ ఉండాలని ఏం రూల్ ఏం లేదు, సిఈసీ వాళ్ళు కూడా చేయొచ్చు. సిఈసీ వాళ్ళు ఓకే, మీరు అనొచ్చు మరి ఎట్లాంటి మ్యాథ్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాథ్ తీసుకుంటే బెటర్ కదా అని. ఇది బోర్డ్ ఎగ్జామ్, ఆల్రెడీ మ్యాథ్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు సిఈసీ తీసుకోవడానికి ఆలోచిస్తారు. అంటే ఆ మ్యాథ్ స్ట్రగుల్ని కంటిన్యూ చేయడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది వదిలేస్తే అట్లీస్ట్ మిగతా సబ్జెక్ట్స్ నాకు వచ్చు, అందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలి, ఏమి ఈజీ ఏం కాదు. అందరూ కంపారిటివ్లీ ఈజీ అనుకుంటారు. ప్లస్ చాలా వాళ్ళ కాలేజీలు దురదృష్టంగా ఏంటంటే వాళ్ళకి 4 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంపీసీ బైపీసీని ఎక్కువ నీకు 9 CGP వచ్చింది, నువ్వు ఎంపీసీ వచ్చాయి, నువ్వు పాస్ అయ్యావు సిఈసీ. ఇది రాంగ్ కైండ్ ఆఫ్ అన్ కేటగరైజేషన్. మ్యాథ్స్ కంటిన్యూ చేయక్కలే, మ్యాథ్స్ మేనేజ్ చేయొచ్చు. సో ఎంట్రన్స్కి కావాల్సింది నేర్చుకోవచ్చు. సో ఒకటి మేనేజ్మెంట్ వైపు వెళ్ళచ్చు. ఇవి ఈ 4 కాకుండా
ఇంకా మీకు ఈ 5 కాకుండా ప్రైవేట్ ఉన్నాయి. సింబియోసిస్ ఉంది, నార్సింహుంజీ ఉంది, క్రైస్ట్ యూనివర్సిటీ ఉంది, మణిపాల్ యూనివర్సిటీ ఉంది, ఓపీ జిందాల్ అని ఉన్నాయి. ఇట్లా సర్టన్ ప్రైవేట్లో కూడా టాప్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, కాకినాడలో ఐఐఎఫ్టీ ఉంది, హైదరాబాద్లో నల్సర్ ఉంది. ఇవి కూడా ఇంటిగ్రేటెడ్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఇండిపెండెంట్గా బీబీఏ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ బేసిక్గా ఈ ఐపీ మ్యాట్ సిఈసి వాళ్ళు చేయొచ్చు. 1 2 బేసిక్గా మేనేజ్మెంట్ చేయాలంటే కొంచెం పీపుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. బేసిక్ లిటిల్ అనలిటికల్ నేర్చుకుంటే చాలు. రెండోది లా అన్నాను. లాలో హైదరాబాద్లో మనకు ఓన్ ఆస్పిరేషన్ ఉంది, నల్సర్ ఉంది, ర్యాంక్ 3rd ఇన్ ద కంట్రీ. Number 1 NLU బెంగళూరు, 2 I think is ఢిల్లీ లా యూనివర్సిటీ. ఆల్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్. దీనికి క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, కామన్ లా యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది కూడా దీంట్లో లీగల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ పైన ఉంటాయి. సో దానికి కొంచెం సపరేట్ ప్రిపరేషన్ తీసుకోవాలి దీంతో పాటు. బట్ పొలిటికల్ సైన్స్ అవి చదువుతాం కాబట్టి పబ్లిక్ పాలసీ పైన కొంచెం అవగాహన ఉంటుంది. ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఎనీవే యాడ్స్ అప్. క్లాట్ రాయొచ్చు, ఏఐఎల్టీ ఉంది. మళ్ళీ అట్లనే ప్రైవేట్ కాలేజీల్లో సింబియోసిస్, స్లాట్ అని వేరే టెస్ట్ ఉంది. ఈ మధ్యన బిట్స్ పిల్ల అని వాళ్ళు కూడా బిట్స్ లా కాలేజ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరూ ఈ టెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికైతే కొంచెం స్పోకెన్ లాంగ్వేజ్ పైన, బేసిక్ అనలిటిక్ థియరీ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేయొచ్చు. మూడో కెరియర్ వచ్చి అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ వైపు వెళ్ళామనుకోండి. ఇది నోన్, ఇది కొంచెం కామర్స్లో నోన్ ఫీల్డ్. అంటే అందరూ సిఏ ఫౌండేషన్ రాయొచ్చు అని. అండ్ ఇందులో చిన్న ఫ్లా ఉంది. బేసిక్ అకౌంటెన్సీలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మ్యాథ్ తీసుకున్న వాళ్ళకి నార్మల్గా అది అంత స్ట్రెంత్ కాదు. కాకపోతే కొంతమందికి బికాస్ మోస్ట్లీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్లే కాబట్టి అకౌంట్స్ మేనేజ్ చేయగలుగుతారు. అకౌంటెన్సీ వైపు కెరియర్ ట్రెడిషనల్గా చార్టెడ్ అకౌంటెన్సీ ఉంది, కాస్ట్ అకౌంటెన్సీ ఉంది, కంపెనీ సెక్రటరీ ఉంది, అట్లనే ఫారెన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. బీకామ్లో కూడా అగైన్ పబ్లిక్ ఓపెన్ క్వశ్చన్, బీకామ్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ ఏది? ఇటువైపు తెలీదు కానీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉంది, హిందూ కాలేజ్ ఉంది, సెయింట్ స్టీఫెన్స్ ఉంది, మిరాండా హౌస్ ఉంది. ఇవన్నీ మోస్ట్లీ ఢిల్లీ యూనివర్సిటీ కింద వస్తాయి. బిహెచ్యు ఉంది. అట్లనే పూణేలో సింబి, క్రైస్ట్లో కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ డేట్ ఆఫ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, దేర్ హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ వాస్ 30 lakhs. 30 lakhs. యావరేజ్ వాస్ 15 lakhs. ఏమైపోయిందంటే ఎంపీసీ, బైపీసీ అంటే ఇద్దరు డాక్టర్, ఇంజనీర్ అయితేనే ఇంత శాలరీస్ అనుకుంటున్నారు. అబ్బాయి ఏం లేదు. ఎందుకంటే మన లోకల్ రెగ్యులర్ ఇక్కడ ఉన్న కాలేజీలో నాట్ గ్రాడ్యుయేట్, ఇంకా సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ కాలేజు, ఇలా భవన్స్ డిగ్రీ కాలేజ్, వాటిలో కూడా కొంతమంది టాప్ కామర్స్ స్టూడెంట్స్కి మన లోకల్ కంపెనీస్లో వెల్స్ ఫార్గో, డెలాయిట్, ఎసెన్షియల్ లాంటి కంపెనీస్లో 8-9 lakhs శాలరీలు తీసుకుంటున్నారు. 3 years బీకామ్ కోర్స్కి 4 years ఇంజనీరింగ్ కూడా చేయక్కర్లేదు దానికి. ఓకే, బట్ దే షుడ్ బి వెరీ గుడ్ ఇన్ దర్ కాన్సెప్ట్. రిక్రూట్ చేసేవాళ్ళు సిఏ కూడా చేయగలే, ఓన్లీ బీకామ్ చదివిన వాళ్ళు చెప్తుంది. పైన సిఏ ఫౌండేషన్ లాంటి, సిఎస్ లాంటి సర్టిఫికేషన్స్ ఒకవేళ చేసుకోగలిగితే గ్రేట్. సిఏ వాటికి యాక్చువల్లీ డిగ్రీ తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. +2 తర్వాత సిఏ ఫౌండేషన్ రాయొచ్చు. ఎంపీసీ చేసి నెక్స్ట్ అవి చేయడానికి డైరెక్ట్ సిఈసి మీద ఇవి చేయడానికి అడ్వాన్స్ ఏదైనా ఉంది? డెఫినెట్ అడ్వాంటేజ్ ఉందండి. కాన్సెప్షువల్ స్ట్రెంత్ ఎక్కువ కదా ఇక్కడ. ఆల్రెడీ ఫౌండేషన్ కోర్సెస్ నేర్పించుకుంటారు. ఎనీ డిగ్రీ ప్రోగ్రామ్ అండి, మీరు ఇంజనీరింగ్ చేరినా మళ్ళీ బేసిక్ కొన్ని నేర్పిస్తారు. ఎందుకంటే ఏ టైం నుంచి రావచ్చు కదా. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ చేసి ఫస్ట్ కాన్ఫిడెన్స్ పోయే, ఎందుకంటే చేసింది ఒకటి, చదువుతుంది ఒకటి. రెండోది ఫౌండేషన్ ఉండదు, మళ్ళీ అప్హిల్ టాస్క్ నేర్చుకు మళ్ళీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. డిగ్రీ అంటే +2 లాగా ఉండదుగా ఆబ్వియస్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లా అయితే ఐఐటి రాస్తారండి, అందరికి వస్తుందా? వాళ్ళకి తెలిసి రాదని. 14 లక్షల మందిలో ఒక 5,000 సీట్లు ఉన్నాయి. ప్రాబిలిటీ మీరే క్యాల్కులేట్ చేసుకోండి. కానీ ఎందుకు రాస్తారు? ఒక బేసిక్ ఆస్పిరేషన్, మంచి కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే బాగుంటుందని. అట్లనే కామర్స్ చేసేవాళ్ళు కూడా మేనేజ్ చేసి రెగ్యులర్ బీకామ్ చదువుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ముందులాగా కాకుండా ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ, బిహెచ్యు, హెచ్సియు వీటిలో సియూటీ నుంచి తీసుకుంటున్నారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, నేషనల్ లెవెల్ టెస్ట్, ఓ సబ్జెక్టు, కొంచెం జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ రాస్తే ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి ఫీజు కూడా వెరీ అఫోర్డబుల్గా ఉంటుంది, వెరీ రికగ్నైజ్డ్. అక్కడ చదువుకుంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఏ కాలేజ్ చదివానది కూడా ఇంపార్టెంట్, కోర్సులో ఆ రిగర్ ఉందా అన్నది కూడా ఇంపార్టెంట్. సో కామర్స్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్ వైపు వెళ్ళొచ్చు, బీబీఏ ఫైనాన్స్ వైపు వెళ్ళొచ్చు, దట్స్ 3rd.
ఫోర్త్ కెరియర్ ఆప్షన్ పబ్లిక్ పాలసీ అండ్ అదర్స్ అంటున్నాను నేను. ఎవరికైనా యూపీఎస్సీ ఆస్పిరేషన్ ఉందనుకోండి, సివిల్స్ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ, కోర్స్ ఇవన్నీ డిగ్రీ తర్వాత రాయాల్సిన ఎంట్రన్స్లే బేసిక్. బట్ ఆ దారిలో ఉన్నాయి. డిస్క్లైమర్ ఏంటంటే ఇవి డిగ్రీ తర్వాత చేసేవి, +2 తర్వాత కాదు. కానీ ఇక్కడ నుంచి ఫౌండేషన్ వేయచ్చు, అంటే హ్యుమానిటీస్ వైపు వెళ్ళొచ్చు, అంటే హెచ్ఈసి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ యూపీఎస్సీ వాటిలో సెలెక్ట్ చేసుకునే పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఈజ్ కామన్లీ యాక్సెప్టెడ్ సబ్జెక్ట్. అది ఇక్కడి నుంచే ఫౌండేషన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక స్టెప్ నేను చెప్పేది ఏంటంటే, ఇది కూడా అగర్ సియూటీ లాంటి ఎంట్రన్స్ రాసి మంచి టాప్ నాచ్ యూనివర్సిటీలో చేరగలితే, లైక్ అలీగఢ్ ముస్లిం, జామియా మిలియా, లేకపోతే హెచ్సియు ఆర్ ఇఫ్లు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ డియు, బిహెచ్యు, ఇట్లాంటి వాటిలో సీట్ సంపాదిస్తే ఆ ఎన్వైర్న్మెంట్ కూడా ఉంటుంది యూపీఎస్సీ వైపు వాటికి వెళ్ళడానికి. మంచి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తీసుకుంటే ఇన్ కేస్ యూపీఎస్సీ సక్సెస్ అవ్వకపోయినా దే హ్యావ్ ఏ జాబ్ బ్యాకప్. వెరీ గుడ్ కోర్సెస్. మన సైడ్ నుంచి తక్కువ, కానీ వేరే పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి చాలామంది ఎంట్రన్స్ రాసి 14 లక్షల మంది రాశారండి లాస్ట్ ఇయర్. మొత్తం ఏపీ తెలంగాణ కలిపి 5,000 మంది కూడా రాయలే. అందులో ఎంతమంది అయ్యారో అసలు నాకు తెలియదు. అంటే నేను ఓన్లీ అప్లై చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇది ఆప్షన్ ఉంది. మా కాలేజ్ నుంచి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. దే సేయింగ్ ఇట్స్ లైఫ్ చేంజింగ్ వైడ్ ఎక్స్పీరియన్స్. రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, ప్యాకేజెస్ ఇంత రేంజ్లో ఉన్నాయి అని చెప్పేసి. సో ఒక్కసారి ఐ థింక్ ఇట్స్ టైం, హై టైం అని చెప్పొచ్చు. పేరెంట్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. ఇఫ్ వాళ్ళకి ఏది ఇష్టమో ఇప్పుడున్న టైంలో ప్రతి కోర్స్కి, ప్రతి చదువుకి కూడా దానికి తగ్గ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక్కసారి మీకు తెలియకపోతే ప్రొఫెషనల్స్ మన దగ్గరే ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని రీచ్ అయ్యి, అప్రోచ్ అయ్యి ఒక రైట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇది రైట్ టైం. ఇక్కడ తీసుకొని మీరు డెసిషన్ పిల్లవాడు లేకపోతే అమ్మాయి యొక్క ఎంటైర్ కెరియర్ని, ఎంటైర్ లైఫ్ని అంటే కంప్లీట్గా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. సో కాస్త జాగ్రత్త తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.